అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 23 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మనల్ని నమ్ముకోవడం గొప్ప శక్తి. ఆత్మవిశ్వాసం ఉన్న చోట అసాధ్యం అనే పదం ఉండదు. కష్టపడితే దూరం అనిపించే కళలు కూడా దగ్గరగా చేరుతాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 23, 2026 సోమవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 6:21, సూర్యాస్త సమయం 6:23, చంద్రోదయం 9:15, చంద్రాస్త సమయం 10:56. ఈ రోజున తిథి పంచమి. మార్చి 22 రాత్రి 9:16 నుంచి ప్రారంభమయ్యి మార్చి 23 రాత్రి 6:38 వరకు పంచమి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం కృతిక. మార్చి 22 రాత్రి 10:42 నుంచి మార్చి 23 రాత్రి 8:49 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగం విష్కంభ. మార్చి 22 మధ్యాహ్నం 3:41 నుంచి మార్చి 23 మధ్యాహ్నం 12:21 వరకు. తదుపరి ప్రీతి. కరణం భవ. మార్చి 23 ఉదయం 7:57 వరకు. తదుపరి బాలవ. మార్చి 23 సాయంత్రం 6:38 వరకు. తదుపరి కౌలవ తైతుల. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము 9:45 నుంచి ఉదయము 11:13 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. మరలా మధ్యాహ్నం 3:11 నుంచి సాయంత్రం 3:59 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఉదయం 7:51 నుంచి ఉదయం 9:22 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:44 నుంచి ఉదయం 5:32 వరకు. అమృతకాలము రాత్రి 6:35 నుంచి రాత్రి 8:04 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:26 నుంచి సాయంత్రం 6:50 వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:26 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము హిమవంతుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గంగను భూమికి తీసుకువచ్చిన వారు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సోమవార వ్రతము. ఈ రోజున పంచాంగం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ ఫాల్గుని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 23 రాత్రి 8:49 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 23 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.